హలో బ్రో, మీ పేరు? బ్రో నా పేరు హర్ష. ఓకే. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారిది హరిహర వీరమల్లు మూవీ వచ్చింది అంటే ఫస్ట్ లుక్ రిలీజ్ చేస్తారు కదంటే ఎలా ఉంది బ్రో పిక్ అది? చాలా బాగుంది భయ్, చాలా బాగుంది, అందరికి నచ్చింది. ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉన్నాయి బ్రో మూవీ మీద? ఎక్స్పెక్టేషన్స్ అంటే చాలా ఎక్కువ ఉన్నాయి, వెయిట్ చేస్తున్నాం. ఇంకేమైనా బెటర్గా రిలీజ్ చేస్తే బాగుండని చెప్పి అందరు వెయిట్ చేస్తారు. ఇందులో విలన్ రోల్గా మన అనిమల్ మూవీ విలన్ బాబిడియల్ నటిస్తున్నారు కదా, ఎలా ఉండొచ్చు మరి ఆయన? ఇంకా వైల్డ్గా చూపిస్తే బెటర్, ఇంకా వైల్డ్గా. ఇద్దరిని రమ్మన్నాడు ఈసారి, 10 మందిని రమ్మంటే ఇంకా బెటర్ ఉంటుంది. అంటే చాలా పెద్ద పెద్ద స్టార్స్గానే ఉన్నారు ఇందులో, సో ఎలా ఉండొచ్చు? పాన్ ఇండియాగా రాబోతుంది కదా, సెట్ అవుతుందా పవన్ కళ్యాణ్ గారికి? పాన్ ఇండియా పోయి ఫ్యాన్ వరల్డ్ అయితే ఇంకా బెటర్, చాలా బాగుంటుంది. పవన్ కళ్యాణ్ గారికి క్రేజ్ ఏకంగా ఇట్లా టాప్ ఫ్లోర్కి వెళ్ళిపోతుంది. ఇప్పట్లో పవన్ కళ్యాణ్ గారికి మరి అంతగా హిట్స్ లేవు కదా, ఈ మూవీతో ఏమైనా బ్లాక్ బస్టర్ కొట్టే అవకాశం ఉందా? ఇప్పుడు సినిమా హిట్ ఫ్లాప్ అని పక్క పెడితే క్రేజ్ అయితే తగ్గలే కదా, ఖచ్చితంగా ఒక హిట్ టాక్ వస్తే చాలు ఎగిరిపోతుంది సినిమా గాల్లో. కృషి గారు డైరెక్టర్ కదా, ఆయన మూవీస్ ఎలా ఉండొచ్చు? ఆయన గురించి మనకి పెద్ద ఐడియా లేదు కానీ పవన్ కళ్యాణ్ మెయిన్ హీరో గురించే చూస్తారు కదా అందరు, ఆయన గురించి చూడొచ్చు. అలాగే తీసుకున్నాం అనుకో ఇప్పుడు మనము వింటేజ్ పవన్ కళ్యాణ్ చూసే అవకాశం ఉంది ఈ మూవీలో. ఉండొచ్చు, రొమాన్స్ ఏమన్నా మంచిగా ఇంట్రెస్టింగ్గా. కథ అయితే నాకు చెప్పలే కదా బాయ్, ఉండొచ్చు. మీకు పవన్ కళ్యాణ్ గారి మూవీస్లో ఏ మూవీ అంటే ఇష్టం? ఖుషి, తమ్ముడు, ఆయన పాత సినిమాలు బాగా చూస్తాం. పవన్ కళ్యాణ్ గారు అంటేనే సాంగ్స్ గుర్తొస్తాయి మనకి, సో ఈ మూవీలో కానీ సాంగ్స్ మీద ఎక్స్పెక్టేషన్స్ బాగా పెంచుకోవచ్చు. పెంచుకోవచ్చు, ఖచ్చితంగా పెంచుకోవచ్చు. పవన్ కళ్యాణ్ గారిలో ఎలాంటి టైప్ ఆఫ్ మూవీస్ బాగుంటాయి బ్రో? ఎలాంటి జోనర్ మూవీస్ బాగుంటాయి? లవ్ అని, ఎమోషనల్ అని ఆయన బాగా చేస్తాడు. సో పవన్ కళ్యాణ్ గారి కోసం ఓ డైలాగ్ చెప్తారు కదా? అబ్బా చెప్పలేం మన. ఓవరాల్గా అయితే మూవీ ఎలా ఉండబోతుంది? సినిమా రిలీజ్ అని నేను ఎట్లా చెప్తా, సినిమా రిలీజ్ అయినాక చెప్తా. ఆంధ్రాలో తెలుగు స్టేట్స్లో పవన్ కళ్యాణ్ గారు చాలా క్రేజ్ ఉంది, ఈ మూవీతో పాన్ ఇండియా స్టార్ అయిపోవచ్చా పవన్ కళ్యాణ్ గారు? లేదు, ఆంధ్ర తెలంగాణనే కాదు బయట కూడా అనేది బాగా నడుస్తుంది. మనం అనుకుంటాం ఖాళీ ఆంధ్ర తెలంగాణ, బయట ఇంకా నడుస్తుంది అని. ఫైనల్గా ఏమంటారు హరిహర వీరమల్లు గురించి? బట్టలు చింపేస్తానంట. ఓకే, థ్యాంక్స్ బ్రో. హలో, నమస్తే అన్న, హరిహర వీరమల్లు సినిమా మీద ఎక్స్పెక్టేషన్స్ ఏంటన్నా మీది? నాకు జీరో ఎక్స్పెక్టేషన్. దాని మీద ఇంకా దేవర సినిమా హై ఎక్స్పెక్ట్ పెట్టుకున్నాను నేను. ఇంకోటి ఈ ప్రభాస్ కల్కి 2 వస్తుంది కదా, కల్కి 112 సంథింగ్ వచ్చింది కదా, అదైతే ఇంకా ఎక్స్పెక్ట్ పెట్టుకున్నాను. 2898 కదా ఎక్స్పెక్ట్ పెట్టుకున్నా. నెక్స్ట్ రాజమౌళితో మహేష్ బాబు ఉంది కదా, దానికైతే బాగా హోప్స్ పెట్టుకున్నాను. అయితే వాళ్ళకనే కూడా 0%. ఎందుకంటే కాసేపు సినిమాలు తీస్తూ ఉంటాడు, కాసేపు రాజకీయాలు అంటాడు, అలాంటి మేము ఎక్స్పెక్టేషన్ ఏం పెట్టుకుంటాం మనం? అంటే చాలా అంటే పాన్ ఇండియాగా నటిస్తున్నారు కదా ఈ మూవీలో. పాన్ ఇండియాలో పవన్ కళ్యాణ్ అసలు పాన్ ఇండియా అసలు తెలుసా పవన్ కళ్యాణ్కి? కాసేపు ఏపీ రాజకీయం అంటాడు. నేను అక్కడ ఇది జగన్ పరిపాలన బాగా చేస్తే నేను రాజకీయాలకి దూరంగా ఉంటాను అన్నాడు. పరిపాలన బాగా చేసిండు, దూరంగా ఉన్న మళ్ళీ ఇప్పుడు ఎలక్షన్ ఎందుకు వచ్చిండు మరి? అలాంటి మాటలు అసలు ఎట్లా నమ్ముతాం మనం? నమ్మలేం కదా. సో జనాలు ఏంటి కామెడీ పర్సన్ కింద చూస్తున్నాడు పవన్ కళ్యాణ్. అంటే ఇందులో బిగ్గెస్ట్ స్టార్స్ ఉన్నారు, నార్త్ నుండి కానీ అందరినీ తీసుకొని వచ్చారు పక్కా. అంటే కృషి గారు డైరెక్టర్ కదా, దాని గురించి ఏమంటారు? ఏదైనా సరే కృషి గారు పాపం ఒక స్టెప్ నాకు తెలిసి ఒక హీరోని ఎంచుకోవడంలో రాంగ్ స్టెప్ అయితే ఫీల్ అవుతుంది. ఇప్పుడు బాగా ట్రెండ్ అయిన సాంగ్ బాబిడియల్ గారు కానీ అందులో ఉన్నారు. మరి ఏదైనా సరే ఇక రాంగ్ స్టెప్ తీసుకున్నారని నేను ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే కృషి గారు డైరెక్షన్లో వేరే పర్సన్ తీసుకున్న ఒకళ్ళ ఇంకోలాగా ఉన్నాయి. ఒక నా దృష్టిలో రాణా అలాంటి వాళ్ళు తీసుకుని కొద్దిగా బెటర్గా ఆప్షన్ ఫీల్ అయ్యాను. పవన్ కళ్యాణ్ వాడికి 0 అసలు ఏం లేదు. గబ్బర్ సింగ్ తర్వాత ఆ రేంజ్లో హిట్ పవన్ కళ్యాణ్ గారికి పర్లేదు కదన్న, దానికి కారణం ఏమనుకోవచ్చు? మరి ఇక తెలియదు కదా మీకు మాకు తెలియదు కదగా తన వైఫల్యం ఏంటి, తన రాజకీయ భవిష్యత్తు ఏంటి అనేది. తను ఏమన్నాడు ఒక టైంలో తను ఏమన్నాడు, జగన్ రాజకీయాల్లో బాగా చేస్తే నేను సినిమాలు తీసుకుంటాడు. మరి సినిమాల మధ్యలో తీసుకుని ఎందుకు తీసుకున్నాడు అంటే రాజకీయం బాగా చేస్తున్నాడు కదా జగన్. అదే జగన్ మీద ఈరోజు ఏంటి క్వైట్ ఆపోజిటే కదా. తన మాట తనకు నమ్మకం జనాలు ఎలా చూస్తారు, అసలు ఎట్లా నమ్ముతారు అసలు? ఇప్పుడు అదే జూనియర్ ఎన్టీఆర్ ఉన్నాడు, ఎగ్జాంపుల్ తీసుకుందాం. తను ఏమన్నాడు, నా రాజకీయం వరకు నేను టీడీపీ వదలను, టీడీపీలో ఉంటాను, కానీ టైం వచ్చినప్పుడు వస్తా అన్నాడు. ఇప్పటివరకు ఏమన్నా మాట్లాడలేదు కదా. సో నేనైతే అంటే రాజకీయ పక్కన పెట్టేస్తే దేవర అనేది మాత్రం నాకు బాగా నచ్చింది. నేను హార్ట్ఫుల్గా దానికి ఓటేస్తాను. హరిహర వీరమల్లు అంతగా ఆడదాను, నాకు అంతగా ఏం లేదు. ఓకే, థ్యాంక్స్ అన్న. ఓకే, థ్యాంక్ యూ. నేను క్వశ్చన్స్ అడుగుతాను సార్. క్వశ్చన్ మీ పేరు? మహేష్. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారిది అప్కమింగ్ మూవీ హరిహర వీరమల్లు రాబోతుంది, ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉన్నాయి? ఎక్స్పెక్టేషన్స్ అంటే ఇంకా రికార్డ్స్ బ్రేక్ చేస్తాను. ఇంకా ఎప్పుడైనా పవన్ కళ్యాణ్ క్రేజ్ అనేది తగ్గదు. అది సో ఎక్కడైనా సరే పిఎస్పీకే ఇంకా నెంబర్ 1 అని అంతే. ఇంకా లాస్ట్ ఫ్యూ మూవీస్ పవన్ కళ్యాణ్ గారికి అంతగా హిట్ కాలేదు కదా, ఈ మూవీతో ఏమైనా అంటే రికార్డ్స్ బ్రేక్ చేసే అవకాశం ఉందా? అలాంటిది ఏమైనా పవన్ కళ్యాణ్ ఎంత ఫ్లాప్ అయినా ఎంతైనా సరే ఆయన క్రేజ్ అనేది ఎప్పుడైనా ఇంకా స్టాండర్డ్గా ఉంటుంది. అది ఆయన పేరు మీద రికార్డ్స్ ఉంటుంది.
పవన్ కళ్యాణ్ గారు ప్రతి మూవీ ఆంధ్ర తెలంగాణలో రిలీజ్ అవుతాయి, కానీ ఈసారి మాత్రం ఈ మూవీ హరిహర వీరమల్లో పాన్ ఇండియాగా రాబోతుంది కదా, మరి నార్త్ ఆడియన్స్ కానీ వేరే ఇంకా అదర్ స్టేట్ ఆడియన్స్ ఆదరిస్తారు ఆయన మూవీని? డెఫినెట్గా ఇక్కడే ఒక పవన్ కళ్యాణ్ దేవుళ్ళ చూస్తారు. ఇంకా అలాంటిది ఇంకా మొత్తం ఇండియా ప్యాన్ ఇండియాలో వస్తుందంటే ఇంకా కొత్త హీరో వచ్చేస్తారండి ఇంకా ఇండస్ట్రీకి. అలాగే బాబీ డియోల్ గారు చాలా ఫేమస్ అయ్యారు, మన అనిమల్ మూవీలో చూసాం, ఆయన కూడా ఈ మూవీలో యాక్ట్ చేస్తున్నారు. ఎలా ఉండొచ్చు ఇద్దరు కాంబినేషన్లో? మంచిగా ఉంటుందని ఇప్పుడు బాలీవుడ్లో చూసాం అలాంటివి, మళ్ళీ మనం తెలుగులో పవన్ కళ్యాణ్తో చూసినాం అంటే డెఫినెట్గా మంచిగా ఉంటుంది. సో పవన్ కళ్యాణ్ కూడా బెస్ట్ మూవీ అని చెప్పొచ్చు, ఇది కూడా ప్యాన్ ఇండియా లాగా. క్రిష్ గారు డైరెక్టర్ ఈ మూవీకి, మరి ఆయన డైరెక్షన్లో ఎలా ఉండొచ్చు ఈ మూవీ? అంత ఐడియా లేదంటే సెట్ అవుతుందా క్రిష్ గారి డైరెక్షన్లో ఆయనకి పవన్ కళ్యాణ్ గారికి? నాకు అంత ఐడియా లేదంటే. మరి పవన్ కళ్యాణ్ గారు ఇప్పటివరకు తీసిన మూవీస్లో ఎలాంటి మూవీస్ బాగుంటాయి? ఎలాంటి మూవీ అంటే ఇష్టం? అత్తారింటి దారేదా. అత్తారింటి దారేదా. ఎలాంటి టైప్ ఆఫ్ జోనర్ మూవీస్ ఆయనకు బాగుంటాయి బ్రో? యాక్షనా, కామెడీనా, లేకుంటే రొమాంటిక్ మూవీస్ ఎలాంటివి బాగుంటాయి? ఆల్రౌండర్ అనండి, ఏ మూవీ సెట్ అవుతుంది? ఏ మూవీ అయినా సెట్ అవుతుంది. పవన్ కళ్యాణ్ అంటే మనకు వచ్చేది 1999, 1990 వింటేజ్ మూవీ, 2000s ఎర్లీ 2000s అలాంటి మూవీస్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఆయన నుండి మనం. మళ్ళీ గుడంబ సింగర్ 2 వస్తే బాగుంటుంది. ఎందుకని ఆ మూవీ అంటున్నారు? ఆ స్టైల్, ఆ ప్యాన్ కట్, వే ఆఫ్ స్టైల్ బాగుంటుంది అంటారు. జల్సా కానీ. సరే, ఓవరాల్గా ఏం చెప్తారు హరిహర వీరమల్లో? రికార్డ్స్ బ్రేక్ అంటారా? డెఫినెట్గా. ఓకే, థ్యాంక్స్ బ్రో. థ్యాంక్స్. హలో అన్న, మీ పేరు? నా పేరు కార్తిక్. పవన్ కళ్యాణ్ గారిది హరిహర వీరమల్లో వస్తుంది కదా మూవీ, ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉన్నాయి? ఎక్స్పెక్టేషన్స్ అంటే ఖచ్చితంగా బాగుంటుందని అనుకుంటున్నాము. ఈ మధ్య కొన్ని కాంట్రవర్సీస్ కూడా వచ్చాయి, ఎందుకంటే వాళ్ళు పెద్ద పెద్ద పీపుల్ ఎవరో సినిమా నుంచి క్విట్ అవ్వడం మళ్ళీ వచ్చాయి. బట్ సినిమా హిట్ అయినా ఫ్లాప్ అయినా ఆల్వేస్ పవన్ కళ్యాణ్. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే కలెక్షన్స్ మాత్రం బాక్స్ ఆఫీస్లో నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్. అంటే గబ్బర్ సింగ్ తర్వాత ఆ రేంజ్లో కలెక్షన్స్ అండ్ ఆ రేంజ్లో హిట్ సింగ్ అంతా అని చెప్పలేము, బట్ డెఫినెట్లీ అప్రాక్సిమేట్లీ రీచ్ అవుతుంది. కానీ చాలా పెద్ద స్టార్స్ ఉన్నారు కదా ఈ మూవీలో. అదే ఉన్నారు. ఫ్యాన్స్ అయితే డిసప్పాయింట్ చేయరు బ్రో, ఫ్యాన్స్ అయితే ఎవరు డిసప్పాయింట్ చేయరు, డిసప్పాయింట్ కారు. కంపల్సరీ మూవీ అయితే మంచి హిట్ అవ్వాలని కోరుకుంటున్నాము, హిట్ అవుతుందని కూడా ఆశిస్తున్నాము. కలెక్షన్స్ అయితే భారీగా వస్తాయి. ఎలాంటి టైప్ ఆఫ్ మూవీస్ బాగుంటాయి పవన్ కళ్యాణ్ గారికి? పవన్ కళ్యాణ్ గారు ఏ మూవీస్ చేసినా సెట్ అయిపోతారు. ఇప్పటివరకు ఆయన తీసిన మూవీస్లో వన్ ఫేవరెట్ మూవీ, ఎవర్ గ్రీన్ మూవీ అంటే ఏం చెప్తారు? గబ్బర్ సింగే. గబ్బర్ సింగ్ అంటారు. గబ్బర్ సింగ్ ఫ్యాన్స్ చాలా మంది వింటేజ్ పవన్ కళ్యాణ్ అంటే ఎర్లీ 2000స్లో ఆయన మూవీస్ తొలి ప్రేమ కానీ, బద్రి, ఖుషి అలాంటి మూవీస్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఆయన నుండి? అంటే మూవీస్ ఎలాంటివి ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటే నా వరకు నేనైతే మాస్ మూవీసే లైక్ చేస్తాను మోస్ట్లీ. లవ్ అన్నీ మనకి క్వైట్ ఆపోజిట్, సో ఓన్లీ మాస్. పవన్ కళ్యాణ్ అంటే మనకు వచ్చే సాంగ్స్ బ్రో, ఎప్పుడైనా చూసుకుని ఆయన మూవీస్లో సాంగ్స్ ఎవర్ గ్రీన్ ఉంటాయి. ఈ మూవీలో కానీ సాంగ్స్ ఉంటే ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు? ఇవి కొద్దిగా స్టోరీ పరంగా వస్తే అది కొద్దిగా సెన్సిటివ్ కంటెంట్ లాగా ఉంది, సో సాంగ్స్ ఎక్స్పెక్ట్ చేయలేము. ఈ మూవీ మరి పాన్ ఇండియాగా రాబోతుంది కదా, మరి నార్త్ ఆడియన్స్ కానీ ఇంకా అదర్ స్టేట్ ఆడియన్స్కి కనెక్ట్ అవుతుంది బ్రో, అందరికీ నచ్చుతుంది, డెఫినెట్లీ అందరికీ. ఈ మూవీతో పవన్ కళ్యాణ్ గారు ఆయన కూడా పాన్ ఇండియా స్టార్ అయిపోయి ఆల్రెడీ పాన్ ఇండియా స్టార్ ఏమంటే జస్ట్ ఫార్మాలిటీ అంతే బ్రో. ఓవరాల్గా ఏమంటారు బ్రో మూవీ గురించి? మూవీ గురించి అంటే బాగుంటుంది బ్రో, ఇబ్బంది లేదు, ఖచ్చితంగా బాగుంటుంది, బ్లాక్ బస్టర్. ఓకే, థ్యాంక్స్. థ్యాంక్ యూ.